గుంటూరు జిల్లా పోలీసులు ఒక అద్భుతమైన సెక్స్ ర్యాకెట్ పట్టుకున్నారు. సెక్స్ ర్యాకెట్లో అద్భుతం ఏంటి అంటే కేసు అద్భుతం, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తీరు. ఎవరైతే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండేటటువంటి ఆడవాళ్ళని ఆడవాళ్లతోనే లొంగదీపించి వాళ్ళ చేతన సెక్స్ వీడియోలు తీపిచ్చి అవి ప్రైవేట్ డార్క్ వెబ్సైట్లో అమ్మేటటువంటి ముఠాని సైబర్ క్రైమ్ పోలీసులు ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైనటువంటి ఫాలోఅప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నారు. వీళ్ళు చేసేటటువంటి అసలు మోసం ఏంటంటే గుంతకల్లుకు చెందిన లూయిస్ అనేవాడు లోకల్గా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అందులో ఉద్యోగం పేరుతో అమ్మాయిల్ని యువతుల్ని చేర్చుకునేవాడు. వాళ్ళతో పరిచయం పెంచుకుని వాళ్ళకి విలాసం అలవాటు చేసేవాడు. కార్లలో తిప్పడం, పెద్ద పెద్ద హోటళ్ళకి తీసుకెళ్ళడం, రెస్టారెంట్లకు తీసుకెళ్ళడం. ఆ అలవాటు పడ్డాక వాళ్ళకి నీది ఇలా ఈ స్టేజ్లో బతకాలంటే నువ్వు ఇట్లాంటి వీడియోలకి సహకరించాలి, నీలాగా ఉండే అమ్మాయిని బట్టురా ఇట్లా చెప్పుకొచ్చి నగ్న వీడియోల చిత్రీకరణకు ఒప్పించడం అనేది చేసుకొచ్చేవాడు. శ్రీకాకుళానికి చెందిన గణేషు, జ్యోత్స్న బంధువులు అని చెప్పుకుని బెంగళూరులో ఉంటూ అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిల్ని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని గుర్తించి పరిచయం పెంచుకుని వాళ్ళని తమతో తిప్పుతూ జల్సాగా డబ్బులు ఖర్చు పెట్టడం, అలా విలాసంగా జీవించాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయమని చెప్పి వాళ్ళు కూడా ఈ ఉచ్చులోకి దించడం జరిగింది. అలా మాట వినకపోతే కనుక ఇవే చూపెట్టి అంతకుముందు వాళ్ళు చేసిన తప్పులు బేస్ చేసుకుని లేకపోతే ఈ ఫ్యాబ్రికేటెడ్ చూపెట్టి బెదరేయడం జరిగింది. లూయిస్ గుంతకల్లులో, గణేష్ జ్యోత్స్న బెంగళూరులో బిల్డింగ్లు అద్దెకి తీసుకుని వాటిలో నగ్న వీడియోల చిత్రీకరణకి అట్లాగే శృంగార దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేసే పరికరాలు కూడా సిద్ధం చేసుకున్నారు. మహిళల యువతులతో అసలైన దృశ్యాలను చిత్రీకరించేవాడు. ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించిన వాళ్ళకి కొన్ని నిషేధిత వెబ్సైట్ల ద్వారా శృంగార దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, అట్లాగే ఫోర్న్ వీడియోలు వెబ్సైట్లో పెట్టడం కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో లక్షలు సంపాదిస్తున్నారట. ఇప్పుడు ఆ ర్యాకెట్ని ఛేదించి బెంగళూరు గుంతకల్లులో 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇలాంటి దరిద్రం బారిన పడితే ఎవరైనా సరే 1930కి కంప్లైంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. నిజంగా పోలీసులు చాలా సహనంతో, ఓపికతో ఇది ఇన్వెస్టిగేట్ చేసినందుకు అభినందించారు.